ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రతి సచివాలయం పరిధిలోనూ కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామనేది చెప్పింది. ఇందులో భాగంగా ట్రయల్ రన్ అనేది నిర్వహించడం కోసం ప్రతి సచివాలయంలోనూ కూడా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి ద్వారా ఒక మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. ఇందులో భాగంగా అంటే ఈ మాక్ టెస్ట్‌లో అసలు ఎలాంటి ప్రశ్నలొచ్చాయి? అలాగే చాలా మందికి డౌట్ అయితే ఉంది కదా! మేము ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగానికి సంబంధించి సర్వే కంప్లీట్ చేసుకునేటప్పుడు అంటే కౌశలం సర్వే అనేది సచివాలయ సిబ్బంది చేసేటప్పుడు మేము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలైతే తప్పుగా ఇచ్చాము. అలాగే సర్టిఫికేట్స్ అయితే తప్పుగా అప్‌లోడ్ చేశారు. ఈమెయిల్ తప్పుగా ఎంటర్ చేశారు. ఇలా చాలామంది కామెంట్స్‌లో అయితే అడిగారు కదా! ఆ వివరాలన్నీ కూడా మార్చుకోవచ్చు. అది ఏ విధంగానో చెప్తాను. ఇలా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకి సంబంధించి ఏదైతే సచివాలయాల్లో మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారో దానికి సంబంధించి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. చాలామంది పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అంటే కంటెంట్ బాగుందని కామెంట్స్ అయితే చేస్తున్నారు కానీ, వీడియోని లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. అందుకోసం ఛానల్ రీచ్ అయితే పెరగడం లేదు. సో, వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి. ఈ మాక్ టెస్ట్ అనేది మా సచివాలయం పరిధిలో ఏ విధంగా కండక్ట్ చేశారు, అంటే ప్రాసెస్ ఏ విధంగా జరిగిందన్న వివరాలని, అలాగే ప్రభుత్వం అందించిన వీడియోని కలిపి ఈ విధంగా ప్రాసెస్ అయితే బుక్‌లో రాసుకొచ్చాను. ఒక్కొక్క పాయింట్ కూడా వివరంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మొదటిది ఈ ప్రాసెస్ వచ్చేసి సేమ్ ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి నైపుణ్యం పోర్టల్ అయితే ఉంటుంది కదా! అంటే ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళు స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి పోర్టల్‌లో రిజిస్టర్ అయితే చేసుకుంటారు. సేమ్ అదే విధంగా ఇక్కడ పోర్టల్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఏ విధంగా అంటే కౌశలం పోర్టల్ అయితే తీసుకొచ్చారు. అందులో లాగిన్, రిజిస్టర్ ఇలా 2 ఆప్షన్‌లు అయితే ఇచ్చారు. ఫస్ట్ టైమ్ కాబట్టి ఈ పోర్టల్‌కి రావడం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముగ్గురికి అవకాశం ఉంది. మొదటిది గ్రాడ్యుయేట్ అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి, అలాగే ఎంప్లాయీస్ అంటే ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే కాలేజ్ ఆర్ ట్రైనింగ్ సెంటర్ అంటే కాలేజీ లెవెల్ నుంచే వాళ్ళు ఈ ప్రాసెస్‌లో పాల్గొనొచ్చనమాట. అంటే ఇప్పుడు నిరుద్యోగులతో పాటు అంటే ఉద్యోగాలు పొందే వాళ్ళతో పాటు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, అలాగే ఉద్యోగాలకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉద్యోగం పొందడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి గ్రాడ్యుయేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటారు. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు సంబంధించి సచివాలయ సిబ్బంది దగ్గర సర్వే పూర్తి చేసుకున్నారో ఆ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబరు, అలాగే ఈమెయిల్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అక్కడ మనం సర్వేలో ఇచ్చిన ఈమెయిలే ఎంటర్ చేయాలా అన్నదైతే కన్ఫర్మ్‌గా లేదు. అక్కడ ఏ ఈమెయిల్ ఇచ్చినా తీసుకుంటుంది. ఆధార్ నెంబర్ అయితే తప్పనిసరి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు దగ్గరలో మీరు ఏదైతే ఈమెయిల్ వాడుతున్నారో ఆ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత వెరిఫై అయితే జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ జరిగిన తర్వాత అంటే మీ ఆధార్ నెంబర్ కరెక్టా కాదా వెరిఫై చేసుకుంటుంది. తర్వాత వచ్చేసి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని అయితే అడుగుతుంది. అంటే ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని డైరెక్ట్‌గా అడుగుతుంది. మీరు కొత్తగా పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆధార్ అథెంటిఫికేషన్ ఒకసారి, ఈమెయిల్ అథెంటిఫికేషన్ ఒకసారి జరుగుతాయి. అంటే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేశారు కదా! దానికి ఆధార్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అయితే ఇస్తారు కదా! ఆ ఈమెయిల్‌కి కూడా ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసి డేటా అయితే సబ్మిట్ చేయాలి. అక్కడితో మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అంటే ఆ ప్రా మీరు ఈమెయిల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. కోడ్ అనేది ఎంటర్ చేయాలన్నాను కదా! ఆ ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క లాగిన్ అయితే క్రియేట్ అవుతుంది. తర్వాత డైరెక్ట్ డాష్‌బోర్డ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఆ డాష్‌బోర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు నేరుగా మీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏదైతే పోర్టల్ ఉందో ఆ పోర్టల్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. ఒకవేళ పొరపాటున బ్యాక్ వచ్చేసినట్లయితే లాగిన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ లాగిన్ ఆప్షన్‌లో మీరిచ్చిన ఈమెయిల్ లేదా ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది కదా! అది ఎంటర్ చేసినట్లయితే నేరుగా మీరు ఎగ్జామ్ రాయవలసిన పోర్టల్‌కి అయితే అంటే పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఆ పేజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి సచివాలయ సిబ్బంది సర్వే చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు కదా! ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. అలాగే ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ వివరాలు కనిపించడం కోసం కూడా కొన్ని ఆప్షన్‌లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ పోర్టల్‌కి లాగిన్ అయిన తర్వాత మీ వివరాలు ఏమన్నా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అక్కడ డిఫాల్ట్‌గా సచివాలయ సిబ్బంది మీకు సర్వే చేసేటప్పుడు అక్కడ ఏ వివరాలైతే సబ్మిట్ చేశారో అక్కడ ఆ వివరాలైతే కనిపిస్తాయి. అవి మార్చుకునే అవసరం లేదు. ఒకవేళ అందులో ఏదైనా తప్పులుంటాయి. అంటే మీరు సర్టిఫికేట్స్ అనేవి తప్పుగా అప్‌లోడ్ చేసినా, మీ ఫోన్ నంబర్ అనేది తప్పుగా ఇచ్చినా, లేదంటే అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు ఏదైనా తప్పుగా ఇచ్చినా, పొరపాటున మీరు ఉద్యోగం చేస్తున్నట్టు తప్పుగా ఎంటర్ చేసేసినా అక్కడ మార్చుకోవచ్చు. ప్రతి వివరాలు కూడా ఎడిట్ ఇన్ఫోలో అంటే అక్కడ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవడానికి అక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. ప్రతి వివరాలు కూడా అంటే ఒక పేరు కూడా మార్చుకోవడానికి మేబీ అక్కడ అవకాశం అయితే ఉంది. మిగిలిన డేట్ ఆఫ్ బర్త్ అయితే మార్చలేం గానీ,
మిగిలిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు గానీ, పర్సనల్ డీటెయిల్స్‌తో పాటు మన సర్టిఫికేట్స్ ఏదైనా తప్పుగా అప్‌డేట్ చేస్తే ఇలాంటి వివరాలన్నీ కూడా అక్కడ మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో, ఎవరైతే ఈ క్వెషన్స్ అడుగుతున్నారో చాలామంది టెన్షన్ అయితే పడుతున్నారు కదా! తప్పుగా డీటెయిల్స్ సబ్మిట్ చేశామని. ఒకవేళ మీరు తప్పుగా సబ్మిట్ చేసినా ఆ వివరాలన్నీ కూడా మార్చుకోవడానికి ఆ పోర్టల్‌లో అవకాశం అయితే ఉంది. ఇక ఎగ్జామ్ అనేది రాసే ముందు ఆ వివరాలన్నీ కూడా చెక్ చేసుకొని, ఒకవేళ ఏదైనా పెండింగ్ ఉంటే గనక ఆ వివరాలన్నీ కూడా ఫిల్ చేసి రెజ్యూమే డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు ఇంతకు ముందే చెప్పాను. తప్పకుండా రెజ్యూమేకి సంబంధించి టెస్ట్‌లో ఒక ఆప్షన్ అయితే ఇస్తారు. లేదా రెజ్యూమే అయినా తెచ్చుకోమని చెప్తారన్నాను కదా! సో, అదే విధంగా ఇక్కడ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మనం ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని అక్కడ రెజ్యూమే అనేది డౌన్‌లోడ్ అవుతుంది. ఆ రెజ్యూమే అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన డీటెయిల్స్ బట్టి అంటే అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలా వివరాలైతే అన్నీ ఇచ్చి రెజ్యూమే డౌన్‌లోడ్ చేస్తాం కదా! అక్కడ ఇచ్చిన డీటెయిల్స్‌ని బట్టి మనకి క్వెషన్స్ అయితే వస్తాయి. ఇక ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలో చూసినట్లయితే ఇప్పుడు చెప్పుకున్న డేటా అంతా సబ్మిట్ చేసి రెజ్యూమే డౌన్‌లోడ్ చేసిన తర్వాత అసెస్మెంట్ ఆప్షన్ అయితే హైలైట్ అవుతుంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అనుకుంటా ముందుగానే ఆ ఆప్షన్ అయితే హైలైట్ అయిపోతుంది. అక్కడ అసెస్మెంట్ దగ్గర ఒక 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఆ 2 ఆప్షన్లు క్లిక్ చేసి మనం ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. ఆ 2 ఆప్షన్లు ఏంటంటే స్కిల్ అసెస్మెంట్ ఆప్షను, అలాగే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఆప్షను. ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ ఆప్షన్ అంటే ఏంటంటే మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్, టెక్నికల్‌గా మనం ఏదైతే ఇంతకుముందు డేటా రెజ్యూమేలో అందించామో ప్రభుత్వానికి, ఆ డేటాను బేస్ చేసుకొని క్వెషన్స్ అయితే వస్తాయి. ఇక రెండోది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్. మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చెక్ చేయడానికి అక్కడ కొన్ని క్వెషన్స్ అయితే వస్తాయి. 2 లేదా 3 క్వెషన్స్ అయితే వస్తాయి. అక్కడ మనం వీడియో అయితే రికార్డ్ చేసుకుంటూ అక్కడ మాట్లాడాలి. మనమైతే కమ్యూనికేషన్ స్కిల్ కాబట్టి మాట్లాడవలసి ఉంటుంది. ఆ మాట్లాడి వీడియో అయితే రికార్డ్ చేయాలి. ఇప్పుడు క్వెషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి అయితే చెప్తాను. మా సచివాలయంలో స్కిల్ అసెస్మెంట్ సర్వే చేసేటప్పుడైతే వరుసగా ఒక 10 క్వెషన్స్ వరకు వచ్చాయి. వరుసగా వచ్చే టైంకి వెబ్ క్యామ్ అనేది కొంచెం సైడ్‌కి అయితే కదలడం వల్ల ఫేస్ అనేది డిటెక్ట్ అవ్వలేదని మళ్ళీ రీఅసెస్మెంట్‌కి అయితే వెళ్ళిపోయింది. అంటే టెస్ట్ అనేది మధ్యలో ఆగిపోయింది. అది కూడా కావాలని ఏం కదపలేదు. సిస్టమ్ కొద్దిగా కదలడం వల్ల అక్కడ వెబ్‌కామ్ ఏదైతే ఉందో ఆ వెబ్‌కామ్ అనేది కొద్దిగా కదలడం వల్ల ఫేస్ డిటెక్ట్ అవ్వక ఎగ్జామ్ రాసేవారిది మొత్తం టెస్ట్ అయితే మధ్యలో ఆగిపోయింది. ఏదైతే స్కిల్ అసెస్మెంట్ ఎగ్జామ్ ఉందో అదైతే మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు రాయాలన్నది ఒక డేట్ అయితే ఇస్తారో ఆ రోజైతే రాయాలి. ఈ విధంగా అయితే జరిగింది స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ జరిగేటప్పుడు. అది కూడా యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలా చాలా క్వెషన్స్ అయితే వచ్చాయి. అవి కూడా ఏదో మాక్ టెస్ట్‌లా రాలేదు. ఏదో నిజంగానే ఎగ్జామ్ రాస్తున్నట్టుగానే వచ్చాయి. నాకైతే అందులో ఒక క్వెషన్‌కి మాత్రం ఆన్సర్ తెలుసు. 10 క్వెషన్స్ వస్తే చాలా టఫ్‌గా అయితే వచ్చాయి. మాక్ టెస్ట్ అయినా సరే టఫ్‌గానే క్వెషన్స్ అయితే ఇచ్చారు. అలా స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ అయితే జరుగుతుంది. అక్కడైతే 30 క్వెషన్‌లు అయితే ఉంటాయని ఒక వీడియో ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాను. కానీ మాకు టెస్ట్ అయితే మధ్యలో ఆగిపోయింది ఆ టెస్ట్ అనేది. ఇక రెండోదొచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్. ఇక్కడ మాకైతే 2 క్వెషన్స్ అయితే అడిగారు. ప్రభుత్వం అందించిన వీడియోలో మాత్రం 3 క్వెషన్స్ అని అయితే చెప్పారు గానీ, మాకైతే 2 క్వెషన్‌లు అయితే రావడం జరిగాయి. ఆ 2 క్వెషన్‌లు కూడా ఏ విధంగా అడిగారంటే, మీరు రీసెంట్‌గా ఎవరికైతే సహాయం చేశారో వారికి ఎందుకు సహాయం చేశారు? ఎవరికి సహాయం చేశారన్న వివరాలైతే ఒక క్వెషన్ అయితే వచ్చింది. ఇక రెండో క్వెషన్ వచ్చేసి రీసెంట్‌గా మీ ఫ్రెండ్‌తో మీరు డిస్కస్ చేసిన విషయం ఏంటి? దాని గురించి అయితే చెప్పమని అయితే రెండో క్వెషన్ వచ్చింది. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి మాక్సిమం ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే తెలుగులోనే మాట్లాడొచ్చు. ఆ సమయంలో మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అన్న దాన్ని బేస్ చేసుకొని అక్కడ సమాధానం అక్కడ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే చేసుకుంటారు కాబట్టి మాక్సిమం ఇంగ్లీష్ అయితే మాట్లాడండి. ఇంగ్లీష్ రాకపోతే నిస్సందేహంగా తెలుగులో అయితే మాట్లాడొచ్చు. ఈ విధంగా ప్రాసెస్ అయితే జరిగింది. ఇదంతా జరిగేటప్పుడు అంటే ఈ వీడియో ఏదైతే అక్కడ క్వెషన్ వచ్చిందో అక్కడ క్వెషన్‌కి సమాధానం చెప్పేటప్పుడు స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. అది క్లిక్ చేసిన తర్వాత మనం ఏమైతే మాట్లాడాలనుకుంటున్నామో అది మాట్లాడాలి. అదంతా పూర్తయిపోయిన తర్వాత అక్కడ మనం మాట్లాడిన వీడియో మళ్ళీ తిరిగి వినడానికి ఆప్షన్ ఉంది. అలాగే ఒకవేళ తప్పుగా మాట్లాడినట్లయితే రికార్డింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఒకసారి మనం మాట్లాడిన మాటలు సరిగ్గా ఉన్నాయో లేదో కన్ఫర్మ్ చేసుకొని ఆ వీడియో రికార్డింగ్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా టెస్ట్ అయితే జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.